మనకు తేటపరచునుగాక. ఆమేన్. మంచిది. ఇక్కడ సందర్భంలో కనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే గనక ఆ వ్యక్తి పేరు వ్రాయబడలేదు, కానీ ఎవరు అనేది మనకు తెలుసు అని అనుకుంటున్నాం. ఎవరు? అబ్రహాము. అవునండి, అబ్రహాము. అప్పుడు ఇంకా అబ్రహాముగా మార్చబడ్డా? అబ్రాముగానే ఉన్నాడు. అబ్రహాము అనేటువంటి మాట. సో ఆశీర్వదించబడక మునుపు, ఆశీర్వదించబడిన తరువాత అనేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ప్రతి వారి జీవితంలో గతము జ్ఞాపకం చేసుకుంటే ఒక పూటకుండో ఒక పూటకు లేకో, లేకపోతే అవసరానికి ఆ డబ్బులుండో లేకపోతే ఆ యొక్క హాస్పిటాలిటీ, లేకపోతే అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో డబ్బులు లేక నిజంగా బాధపడిన సందర్భాలు. ఈ సమయంలో అయితే దేవుని మహాకృపను బట్టి చక్కటి శాలరీసు, చక్కటి ఏదో ఒక రూపాయి పక్కన పెట్టుకోవడము, లేకపోతే ఎంత కావాలంటే అంత మనము అప్పు చేసైనా తీర్చుకోగలం అన్నటువంటి చక్కటి ధైర్యాన్ని కలిగి ఉండడము. ఇది ప్రస్తుత స్థితి. పూర్వపు స్థితి కంటే ఇప్పుడు మన స్థితి మెరుగైనదిగా మనము గమనించగలము. స్వదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, మన యొక్క గొడుసులు, మన యొక్క పాకలు, లేకపోతే అక్కడే పొయ్యి వండుకోవడం, ఆ పొయ్యిలో పుల్లలు పెట్టుకోవడం, పుల్లల కొరకు అక్కడికి వెళ్ళి ఏరుకుని తెచ్చుకోవడం, ఇదే మన పరిస్థితి. మనమేమో ఇప్పుడు కువైట్లో ఉన్నామని, ఫ్లైట్కి వచ్చామని మన పరిస్థితులు గతము చెరిపి వేయలేము. హల్లెలూయా. సో ఆ పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుత స్థితిలో మనము దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతూ వచ్చారు. హల్లెలూయా. అందరూ రెండు చేతులు బయటికి స్తోత్రం చెప్పాలి. వెంటనే చెప్పగలిగితే అది వాక్యానికి ఏకీభవించినట్టు. చెప్పే ఆత్మతో వినే ఆత్మ ఏకీభవించాలి. హల్లెలూయా. మన చేతులు, మన నోరు హల్లెలూయా అని చెప్పాలి. మన చేతులు దేవుని స్తోత్రం చెప్పాలి. మన హృదయం వాక్యాన్ని అంగీకరించాలి. అర్థమవుతుంది? ఇన్ని పనులు జరగాలి. వాక్యం వినేటప్పుడు ఇన్ని పనులు జరుగుతూ దేవుని సన్నిధిలో బలపరచబడగలిగితే కనుక అది కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన చేస్తే, యెహోవా మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి 3 స్థలములు కనబడుతున్నాయి మనకు అక్కడ. ఎన్ని? ఒకటి దేశం అన్నాడు, రెండవది బంధువుల యొద్ద అన్నాడు, మూడవది తండ్రి ఇంట నుండి ఏం చేయాలంట? ఇప్పుడు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాము యొక్క స్థానాన్ని మార్చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ప్లేస్ మార్చేస్తున్నాడు. ఆ దేశం వద్దు, ఆ బంధువులు వద్దు, ఆ తండ్రి ఇంటి కూడా వద్దు, ఇల్లు కూడా వద్దు. ఇప్పుడు నీవు నేను చూపించే దేశానికి వెళ్ళిపోవాలి అనేటువంటి మాట మనకు ఆ మాటలో కనబడుతుంది. నిజంగా కూడా వాక్యం ఎంత శ్రేష్టమైనది అంటే గనక ఆ ఒక్క మాటలో చాలా పెద్ద సంవత్సరాల స్టోరీ ఉంటుంది. ఒకే ఒక్క వచనములో మాటలుగా, అంటే దాన్ని క్రోడీకరించి క్లుప్తం చేసి పదాలలో సమకూర్చి దాన్ని ఒక్క వచనంలో రాశారు. నిజంగా కూడా ఆయన బయలుదేరింది చాలా సంవత్సరాలు పట్టింది. మరొక ఎక్కడికైతే చూపించారో అక్కడికి వెళ్ళడం చాలా సంవత్సరాలు పట్టింది. ప్రకటన గ్రంథం ఆఖరి మాటలు ఉంటుంది, ఇంకనూ అనేక సంగతులు జరిగినాయి, అవన్నీ రాస్తే గనక భూమి మీద పుస్తకాలన్నీ సరిపోవు. హల్లెలూయా. సో ఈ మాటలో మనం ఆలోచన చేస్తే గనక నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. అందరూ చెప్తారా? బయలుదేరి. సో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? మనము కూడా ఎక్కడి నుంచి బయలుదేరాము? ఇండియా నుంచి బయలుదేరాము. తండ్రి ఇంటిని విడిచిపెట్టాము, బంధువుల్ని విడిచిపెట్టాము. అంతేనా? వాక్యం నిజంగా మన కోసమే కదా వ్రాయించబడిన మాట కదా ఇది. కాబట్టి వాక్యాన్ని మనం ఆలోచన చేసిన ప్రతి మాట కూడా యుగాంతమందున్నటువంటి మీకు బుద్ధి కలుగుటగా ఇవన్నీ వారికి జరిగిన ఉంటుంది వాక్యము. సో ఇశ్రాయేలుకి జరిగినటువంటి పరిస్థితులు, లేకపోతే పాత నిబంధనలో జరిగినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకు జ్ఞానము కలగడానికే. వారొక మనము ఆ రూపమైతే వారు ఛాయ. అంటే నేను ఇక్కడ నిలబడ్డాను అనుకోండి, లైట్ నా మీద పడితే, సూర్యుడు నా మీద పడితే ఇక్కడ ఒక నీడ పడుతుంది. వారు ఎవరంటే నీడ.
నీడ. మనం ఎవరంటే అసలు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోగలగాలి. ఎందుకంటే నీడకు జరిగింది, అసలు అయినటువంటి నీవు నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి, నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, నువ్వు క్రీస్తుని అంగీకరించడానికి, నువ్వు యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆ వాక్యము నీ కొరకు